హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి కాల్పుల ఘటనతో అలర్ట్ అయ్యారు పోలీసులు. నాంపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పబ్లిక్ కు చెప్తున్నారు పోలీసులు. గత రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర డెక్కై ఆపరేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఇదే టైంలో వారు పోలీసులపై గొడ్డలి, కత్తితో దాడికి తెగబడ్డారు దుండగులు. ఆ తర్వాత పారిపోయేందుకు యత్నిస్తున్న దుండగులపై పట్టుకునేందుకు యత్నించారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతడి తొడలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. వీరు దోపిడీ దొంగలుగా అనుమానిస్తున్నారు. గాయపడిన వ్యక్తిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రాజుకు తొడలో బుల్లెట్ ని డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం రాజు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. గొడ్డలితో అటాక్ చేసేందుకు యత్నించిన వారిని మాంగన్ బస్తీకి చెందిన రాజు, అయాన్ గా గుర్తించారు. రాత్రి సమయంలో డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారనే సమాచారం రావడంతో నాంపల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో రాజు, అయాన్ అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు ప్రశ్నించడంతో గొడ్డలి, కత్తితో అటాక్ చేశారు. అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు అయాన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, నాంపల్లిలో పోలీస్ కాల్పులకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఇటీవల కాలంలో వరుసగా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ కొట్టేటువంటి స్పాట్స్లలో వరుసగా చోరీలు జరుగుతున్నటువంటి విషయం మీద నగర కమిషనర్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. అందులో భాగంగానే పోలీసులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ను కూడా పాస్ చేయడం జరిగింది. ఇటువంటి చోరీలను అరికట్టాలి, వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని ఘటనలు మరల రిపీట్ కాకుండా చూడాలంటూ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక గత కొంతకాలం నుంచి ఎక్కడెక్కడైతే వరుసగా ఘటనలు అనేవి జరుగుతున్నాయో వాటిని మీద ప్రధానంగా పోలీసులు, ఇటు స్థానిక పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టడం జరిగింది. వరుసగా డెకా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. మనం రీసెంట్ గా చూసినట్లయితే ఇటు చిలకలగూడ, సైదాబాద్ నిన్న జరిగినటువంటి రైల్వే, ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ పిఎస్ పరిధి, సో వీటన్నిటికీ సంబంధించి కూడా వరుసగా ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అక్కడ నిర్దాక్షిణ్యంగా పోలీసులు డెకా ఆపరేషన్స్ నిర్వహించి వెంటనే నిందితుల్ని పట్టుకునేందుకు ఏమాత్రం వెనుకడట్లేదు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో వరుసగా చోరీలు జరుగుతున్నటువంటి విషయం అనేది వెలుగులోకి రావడంతో గత కొంతకాలం నుంచి పోలీసులు, ఇక్కడ రైల్వే పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, నాంపల్లి స్థానిక పోలీసులు ఒక డెకాయ్ ఆపరేషన్ ను సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాత్రి ఇక్కడ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే మఫ్టీలో ఉన్నటువంటి ఆ పోలీసులకు సంబంధించి ఇక్కడ కొంతమంది వ్యక్తులు సరిగ్గా మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇటు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి కనిపించారు. ఆ సందర్భంలో వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడ అయాన్ అలాగే రాజు ఇద్దరు వ్యక్తులు కూడా ఇటు పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలోనే తిరగబడటం జరిగింది. అందులో రాజు తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలు తీసుకొని పోలీసుల మీద దాడికి ప్రయత్నించాడు. అలాగే అయాన్ అన్నటువంటి మరొక వ్యక్తి ఒక బండరాయి తీసుకొని పోలీసుల మీద దాడికి తెగబడ్డాడు. వెంటనే ఆత్మరక్షణలోకి వెళ్ళినటువంటి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. ఈ యొక్క దాడిలో రాజుకు తొడలోకి బుల్లెట్ దిగగా మరోవైపున అయాన్ తన కొంత గాయపడినటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే తీవ్రంగా గాయపడినటువంటి రాజును పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాజును అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే మనకన్నటువంటి సమాచారాన్ని బట్టి రాజుకు ఏదైతే ఇటు బుల్లెట్ దిగిందో దానికి సంబంధించి ఉస్మానియా డాక్టర్లు ఒక మైనర్ సర్జరీ ద్వారా బుల్లెట్ ను తీయడం జరిగింది. ప్రస్తుతం అతని యొక్క పరిస్థితి కూడా కొంత నిలకడగానే ఉన్నట్టు కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. ఇక మరికొద్ది సేపటి తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా కొంత విచారించేటువంటి అవకాశం ఉంది. ఇక వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. వీళ్లను అదుపులోకి తీసుకొని ఇంకా వీరి వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరెవరు, ఎన్ని రోజులుగా ఈ యొక్క చోరీలకు పాల్పడుతున్నారు అనేటువంటి విషయాల మీద ప్రధానంగా పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అనగానే ముఖ్యంగా ఇటు ఇతర రాష్ట్రాలకు కనెక్టివిటీ ఉంటుంది. వరుసగా ప్రయాణికులు అటు ఉదయం, సాయంత్రం, మధ్యరాత్రి అనే తేడా లేకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలోనే అర్ధరాత్రి వేళ ఇక్కడ ట్రైన్ల కోసం వేచి ఉన్నటువంటి ప్రయాణికుల వద్ద ఇటు డబ్బు అలాగే నగలు, మొబైల్ ఫోన్లను వరుసగా చోరీలకు గురవుతూ ఉండటంతో వీటి మీద పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దృష్టి సారించి ఇటువంటి వాటిని అరికట్టి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు తీసుకున్నటువంటి తగిన చర్యల్లో భాగంగానే ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తును నిర్వహించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే పోలీసు అధికారులు ఇక్కడికి చేరుకోబోతున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. పూర్తిగా దీని మీద ప్రధానంగా దృష్టి సారించి ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో ఇంకా ఎంతమంది ఇప్పుడు పట్టుబడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా స్థానికంగా మాంగర్ బస్తీకి సంబంధించినటువంటి వ్యక్తులుగానే పోలీసులు భావిస్తున్నారు. సో వీళ్ళ ద్వారా ఇంకా వీళ్ళ వెనకాల ఎంతమంది గ్యాంగ్ ఉన్నారు, ఎంతకాలం నుంచి కూడా
కష్టపడి ఈ చోరీలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. మౌనిత. థ్యాంక్ యూ రత్నకుమార్.